హాయ్ నమస్తే. ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్లో స్ట్రీమ్స్ అండ్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఆటోమేషన్ అంటే బేసికలీ కోడ్ ఆర్ లాజిక్ని షెడ్యూల్ చేసి రన్ చేయడం. స్నోఫ్లేక్లో మన ఆటోమేషన్కి కీ టూల్స్ స్ట్రీమ్స్ అండ్ టాస్క్. సో ఈ వీడియోలో మనం క్లియర్గా దాని గురించి మాట్లాడుకుందాం. నేను మీ వినయ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. స్ట్రీమ్స్ అంటే ట్రాక్ చేంజెస్ ఇన్ టేబుల్స్. టాస్క్ అంటే షెడ్యూల్డ్ SQL కోడ్స్ రన్స్ అట్ ఇంటర్వెల్స్ ఆర్ ఆఫ్టర్ ద టాస్క్. ఇమాజిన్ మనకు ఆర్డర్స్ ఎవ్రీడే వస్తున్నాయి. మనకు ఒక సమ్మరీ టేబుల్ కావాలి. ఎలా అంటే ఆటోమేటెడ్ గా అప్డేట్ అయ్యేది. దట్స్ వే స్ట్రీమ్స్ అండ్ టాస్క్ హెల్ప్స్. స్ట్రీమ్స్ అంటే మోషన్ డిటెక్టర్ లాగా ఉంటుంది. టేబుల్లో చేంజ్ అయిన ప్రతి రోని ట్రాక్ చేస్తుంది. మీకు కోడ్ చూపిస్తాను. ఇక్కడ ఈ కోడ్ లో ఆర్డర్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేసాం. ఇది మన బేస్ టేబుల్. ఈ టేబుల్లో ఆర్డర్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఆ టేబుల్లో మనం స్ట్రీమ్స్ ని యాడ్ చేద్దాం. ఆర్డర్స్ పైన ఆర్డర్ స్ట్రీమ్స్ అనే స్ట్రీమ్ ని క్రియేట్ చేసాం. ఈ స్ట్రీమ్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేంజెస్ ని ట్రాక్ చేస్తాయి. స్ట్రీమ్ లో డేటా అనేది డెల్టా అంటే ఓన్లీ చేంజెస్. ఇప్పుడు ఇంకో కోడ్ చూద్దాం. క్వైరీ ద స్ట్రీమ్. ఈ క్వైరీని రన్ చేస్తే మీకు ఓన్లీ చేంజ్ డేటా కనిపిస్తుంది అండ్ స్పెషల్ గా కాలమ్స్ ఉంటాయి లైక్ మెటా డేటా యాక్షన్, మెటా డేటా ఇస్ అప్డేట్. ఇవి ఏం చేంజెస్ అయ్యాయి అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మన స్ట్రీమ్స్ చేంజెస్ ని ట్రాక్ చేస్తుంది, కానీ అవి ప్రాసెస్ చేయాలి కదా, అప్పుడే ఎంటర్ అవుతాయి టాస్క్లు. ఇక్కడ మనం కోడ్ని చూద్దాం. ఈ కోడ్లో మనం ఒక ఆర్డర్ హిస్టరీ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. ఈ టేబుల్లో ప్రాసెస్ స్ట్రీమ్ డేటా స్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎవ్రీ 5 minutes కి రన్ అయ్యే ఒక టాస్క్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ కోడ్ చూస్తే ఈ టాస్క్ ఎవ్రీ 5 minutes కి రన్ అవుతుంది. ఆర్డర్ స్ట్రీమ్స్ నుంచి ఓన్లీ న్యూ ఇన్సర్ట్ డేటాని ఆర్డర్ హిస్టరీలో ఇన్సర్ట్ చేస్తుంది. వేర్ అంటే కంప్యూట్ ఇంజిన్. ఇది కంపల్సరీ. షెడ్యూల్లో 5 minutes అంటే ఎవ్రీ 5 minutes రన్ అవ్వాలని అర్థం. ఇప్పుడు స్ట్రీమ్ ప్లస్ టాస్క్ కలిపి చూద్దాం. ఇక్కడ మనం ఫుల్ సైకిల్ ని క్రియేట్ చేసాం. ఆర్డర్స్ ట్రాక్డ్ బై ఆర్డర్ స్ట్రీమ్స్ ఫర్ ఎవ్రీ అవర్, లోడ్ ఆర్డర్ హిస్టరీ, టాస్క్ రన్ అవుతుంది. ప్రాసెస్డ్ డేటా ఆర్డర్ హిస్టరీలో స్టోర్ అవుతుంది. క్రాన్ టైం ని షెడ్యూల్ చేయడం వల్ల కస్టమ్ టైమ్ లో రన్ చేయొచ్చు. టాస్క్ చైనింగ్ అండ్ డిపెండెన్సీస్. టాస్క్ చైనింగ్ అంటే ఒక టాస్క్ అయ్యాక ఇంకొక టాస్క్ ని రన్ చేయడం. ETL ప్రాసెస్ లో ఇది చాలా యూస్ఫుల్. చైనింగ్ టాస్క్ కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ కోడ్ లో ఆఫ్టర్ టాస్క్ 1 అంటే టాస్క్ 1 సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయ్యాకే టాస్క్ 2 రన్ అవుతుంది. మల్టీ స్టెప్ వర్క్ ఫ్లోస్ చేస్తున్నప్పుడు ఈ డిపెండెన్సీ బేస్డ్ షెడ్యూలింగ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆటోమేషన్ చేశాక మనకి మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్ లో షో టాస్క్ కమాండ్ తో యాక్టివ్ టాస్క్ లిస్ట్ వస్తాయి. టాస్క్ హిస్టరీ ఫంక్షన్ తో రీసెంట్ రన్స్, ఎర్రర్స్, టైమింగ్స్ అన్ని చూడొచ్చు. మానిటరింగ్ స్ట్రీమ్స్. స్ట్రీమ్ లో డేటా కన్స్యూమ్ అయ్యాక క్లీన్ అవుతుంది. సో దీన్ని ప్రాపర్ గా యూజ్ చేసి ప్రొడక్షన్ పంపించే ముందు టెస్టింగ్ చేయాలి. హోప్ ఇప్పుడు మీకు స్ట్రీమ్స్ అండ్ టాస్క్ గురించి క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. రియల్ టైమ్ ఆటోమేషన్, షెడ్యూలింగ్, చైనింగ్ అన్ని కూడా కవర్ చేసాం. నెక్స్ట్ లెవెల్ డేటా ఇంజనీరింగ్ ఆటోమేషన్ లో ఇది బేస్ బిల్డింగ్ బ్లాక్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.